పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ఈ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఐస్ క్యూబ్స్ ఉన్న చల్లని నీటిలో దాక్కున్నాడు. అతను చిన్న శబ్దం కూడా చేయడానికి ధైర్యం చేయలేదు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు పంపించిన ఒక స్పైడర్ రోబో తలుపు లోపలికి వచ్చింది. అతను పూర్తిగా చనిపోయిన మనిషిలా నిశ్శబ్దంగా పడి ఉన్నాడు. అందుకే ఆ స్పైడర్ రోబోకు గదిలో ఎలాంటి హీట్ సోర్స్ కనిపించలేదు. కానీ అప్పుడే అతని శ్వాస ఆగిపోతున్న టైంలో ఆపుకోలేక ముక్కు నుంచి చిన్న బుడగ బయటకొచ్చింది. ఆ చిన్న శబ్దాన్నే స్పైడర్ రోబో పసిగట్టి వెంటనే అది వెనక్కి వెళ్లి మిగతా స్పైడర్ రోబోలకి సిగ్నల్ ఇచ్చింది. అవి శబ్దం వచ్చిన చోటికి కదులుతూ బ్యాటప్ వరకు చేరుకున్నాయి. తర్వాత అతన్ని బయటికి తీయడానికి ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వడం ప్రారంభించాయి. అంతటి హై వోల్టేజ్ షాక్స్ ముందు అతనికి తప్పించుకునే మార్గమే లేకపోయింది. బతికేందుకు అతను వాటికి సహకరించాల్సి వచ్చింది. అతను తన కళ్లపై కట్టిన క్లాత్ ని తానే తొలగించాడు. వెంటనే స్పైడర్లు అతని కళ్ళను స్కాన్ చేసి అతని ఐడెంటిటీని పోలీస్ స్టేషన్ కు పంపించాయి. కానీ పోల్చి చూసిన తర్వాత పోలీసులు అతన్ని వాంటెడ్ క్రిమినల్ కాదని తెలుసుకున్నారు. దాంతో అన్ని స్పైడర్లు తిరిగి వెళ్లిపోయాయి. అసలు విషయం ఏమిటంటే కేవలం ఒక గంట ముందే ఈ వ్యక్తి తన కళ్ళ ఐడెంటిటీ మార్చుకునే సర్జరీ చేయించుకున్నాడు. అందుకే అతను పోలీసులను మోసం చేయగలిగాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిన్నటి వరకు అతను ఒక పోలీస్ ఆఫీసర్. అతను అనేక మంది క్రిమినల్స్ ను పట్టుకున్నాడు. అయితే దానికి కారణం అతని టాలెంట్ కాదు. అసలు రహస్యం ఈ ముగ్గురు మహిళలే. న్యూట్రియంట్ ఫ్లూయిడ్ లో పడుకుని ఉన్న ఈ మహిళలు భవిష్యత్తును ముందుగానే చూడగలరు. వీరిని ప్రీ క్యాగ్స్ అని పిలిచేవారు. వీళ్ల సహాయంతోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రీ క్రైమ్ డివిజన్ అని పేరు పెట్టింది. ప్రీ క్యాగ్ సహాయంతో నగరంలో క్రైమ్ రేట్ దాదాపు 0కి చేరిపోయింది. ఎప్పుడైనా ఏదైనా నేరం జరగబోతే ఈ మహిళలు తమ తలలకు కనెక్ట్ చేసిన కనెక్టర్ల ద్వారా మొత్తం క్రైమ్ సమాచారం పంపించేవారు. ఫ్రెండ్స్, మీ ఫోన్లో టైం ఎంతో లైక్ చేసి కామెంట్ చేయండి.